బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఒక కిరాతక ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమించిన పాపానికి ఒక యువతి బలైంది. నమ్మి డబ్బులిస్తే ప్రాణాలు తీసిన ఉన్మాది ఉదంతం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. కైకలూరుకు చెందిన తమ్మిరెడ్డి వసంత విజయవాడలో బీటెక్ చదువుతున్న సమయంలో బండారు సురేష్ అనే యువకుడిని ప్రేమించింది. కానీ ఆ ప్రేమ వెనుక సురేష్ వంచన ఉందని ఆమె గ్రహించలేకపోయింది. చదువు మానేసి చెడు వ్యసనాలకు బానిసైన సురేష్ అవసరాల నిమిత్తం వసంత దగ్గర ₹1,00,000 తీసుకున్నాడు. ఆ డబ్బుల కోసమే వసంత ఆదివారం తాడేపల్లిగూడెం రాగా సురేష్ మరియు అతని కుటుంబ సభ్యులు ఆమెపై కనికరం లేకుండా దాడి చేశారు. ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడి వసంత కన్నుమూసింది. అయితే ఇది సాధారణ మరణం కాదని, ఆమెకు హానికరమైన టీబీ మందులిచ్చి కావాలని చంపేశారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. చదువుకుని ప్రయోజకురాలు అవుతుందనుకున్న కూతురు విగతజీవిగా పడి ఉండడాన్ని చూసి ఆ తల్లిదండ్రులు తలడిల్లిపోతున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. కైకలూరులో నుంచి మా పిల్ల చదువుతుందని నేను ఉన్న కాలేజీలో జాయిన్ చేశాను. విజయవాడని ఉన్న కాలేజీలో చదువుకున్న కాంచి ఫస్ట్ ఇయర్లో పిల్లాడు పరిచయం అయ్యాడు. ఆ పరిచయం అయిన కాంచి పరిచయం పెంచుకొని మరి ఆ కుర్రోడు ఏం చేశాడో తెలీదు. మా పాప ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. ఫోన్ నెంబర్ తీసుకున్న కాంచి పాపతో పరిచయం పెంచుకొని ఆ కుర్రోడు మానేశాడు కాలేజీ నుంచి మానేసిన కాంచి ఇక అప్పటి నుంచి పాప ఫోన్ నెంబర్ తీసుకొని కాంటాక్ట్లో ఉండి నేను వేసే అమౌంట్ ఒక 20,000 ఒకసారి 30,000 అలా లాగేశాడు సార్ నాకు పాపి. తర్వాత ఎప్పటికీ చేస్తే కట్టలేదు, డబ్బులు ఇవ్వలేదు పిల్లాడు. ఇక అప్పుడు పిల్ల తట్టుకోలేక నేను కూడా ఇవ్వనంటే ఇక పిల్ల ఇంటికి వెళ్ళింది. వాళ్ళ ఇంటికి వెళ్ళి డబ్బులు అడిగేసరికి ఇలా ఇబ్బంది పెట్టి బాగా పిల్లని కొట్టేసి ట్యాబ్లెట్లు మింగిచ్చేసి నానా రక్త చేశారు. ఛాతీ మీద ఒంటి మీద బాగా బెల్ట దెబ్బలు కొట్టేశారు సార్. ఆ రాత్రి మాకు ఫోన్ చేయలేదు సార్ వాళ్ళు. తెల్లవారు మార్నింగ్ హాస్పిటల్లో ఫోన్ చేశారు. ఫోన్ చేసిన తర్వాత ఏమో మేము ఎమర్జెన్సీకి వచ్చేపాటికి ఇక ఐసీలో ఉంది సార్. ఇక అది నా పరిస్థితి సార్. అతని పేరు మనకు తెలియదు సార్. ఆ పిల్లని వాళ్ళ అమ్మని కఠినంగా శిక్షించి నా పిల్లకి న్యాయం చేసినట్టుగా వీడియోలో అందరికీ దండం పెడుతున్నాను సార్. బాగా న్యాయం చేసి నాకు ఏదో సహకారం చేసినట్టు చూడండి సార్. అంతే సార్. సార్ నా పేరు తమ్మిరెడ్డి సూర్యనారాయణ, కైకలూరు సార్ మాది. కైకలూరులో నుంచి మా పిల్ల చదువుతుందని నేను ఉన్న కాలేజీలో జాయిన్ చేశాను. విజయవాడని ఉన్న కాలేజీలో చదువుకున్న కాంచి ఫస్ట్ ఇయర్లో పిల్లాడు పరిచయం అయ్యాడు. ఆ పరిచయం అయిన కాంచి పరిచయం